ఇవాల్టి ఎపిసోడ్లో రవ్వ ఇడ్లీని తయారు చేస్తున్నాను. ఈ ఇడ్లీ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. నేను 5 స్టార్ హోటల్లో చేసే ప్రాసెస్లో మీకు ఈ రెసిపీని చూపిస్తున్నానండి. మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు రుచికరమైన ఇడ్లీ వస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ప్యాన్ తీసుకుని అరకప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీ నేతితో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ మొత్తం సన్నటి సెగ మీద చేసుకోవాలి. ఒక్క దినుసు మాడిపోయిన ఇడ్లీ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, మిరియాలు కూడా వేసుకుని ఈ దినుసులన్నిటిని నేతిలో బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ముఖ్యంగా అల్లం ముక్కలు మాడకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ, జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు తురిమిన క్యారెట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే అరకప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఫ్రెష్ పెరుగు 2 కప్పులు తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పలచగా చేసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 2 కప్పులు పెరుగు సరిపోతుంది. మర్చిపోకుండా ఫ్రెష్ పెరుగే వాడాలి, లేదంటే ఇడ్లీ పుల్లగా ఉంటుంది. మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకుని ఈ పెరుగుని దానిలోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుని మొత్తాన్ని బాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండి ఇలా గట్టిగా ఉండాలి. పలచగా ఉంటే ఇడ్లీ రాదండి, జాగ్రత్త. ఇప్పుడు ఇడ్లీ రేక్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని రేకుల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇడ్లీ రేకుల్ని పాత్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని సన్నటి సెగ మీద 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే రవ్వ ఇడ్లీ రెడీ అయినట్లే. ఈ రవ్వ ఇడ్లీతో పాటు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాల్టి ఎపిసోడ్లో చల్లటిని తయారు చేస్తున్నాను. ఈ అట్టు ఒంటికి చాలా చలవ చేస్తుందండి, అందుకే దీన్ని చల్లట్టు అంటారు. ఇది ఒకప్పుడు పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. చల్లట్టు చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చలవ చేసేయనండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో 1 కప్పు బియ్యాన్ని పోసుకోవాలి. ఈ బియ్యంలోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వాటర్ యాడ్ చేసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఒక 8 గంటల తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలోకి ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్న 1 కప్పు అటుకులని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 1 కప్పు అటుకులు అన్నమాట. అలాగే పెరుగు కూడా 1 కప్పు యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక 2 గంటల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశలు మెత్తగా స్పాంజీగా వస్తాయి. 2 గంటల తర్వాత పిండి ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా వాము, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు గెరిటతో పిండిని బాగా కలుపుకోవాలి. మనకి దోశ పిండి రెడీ అయినట్లే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని అట్టులుగా వేసుకోవాలి. చూసారుగా అట్లో హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయో. ఫెర్మెంటేషన్ కరెక్ట్గా జరిగితే హోల్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని అట్టుని 2 పక్కల కాల్చుకోవాలి. ఇప్పుడు రెండో పక్క కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అట్టు రెండో పక్క కూడా బాగా కాలినాక ముందుకు తిప్పుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా ఈ చల్లటిని తయారు చేసుకోవచ్చో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఎపిసోడ్లో వడలు తయారు చేస్తున్నానండి. వడలే కదా స్పెషల్ ఏంటి అంటారా? ఇవి అప్పటికప్పుడు అంటే ఒక అరగంటలో తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈ సింపుల్ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వడ తయారీకి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్న రైస్ అయినా లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, చివరగా బీపిండి. ఈ వడలు బాగా క్రిస్పీగా రావాలంటే బీపిండి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేత్తో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ గారెలకి నేను 1 కప్పు బియ్యం ఉడికించుకొని అంతే కప్పు బీపిండిని వేశాను. ఈ మిశ్రమం మనకి 10 నుంచి 12 మీడియం సైజ్ గారెల్ని ఇస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి కొంత పిండిని తీసుకుని ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అరిటాక్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి.
ఇది లేని వారు నార్మల్ కవర్ మీదైనా ఈ వడల్ని తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న పిండి ముద్దని ఇలా ఒత్తుకుని గారెల్లాగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గారెలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి నూనెలోకి వేసుకోవాలి. ఈ వడలన్నిటినీ సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఈ గారెలో ఉన్న ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగినట్టు కనపడితే ఈ గారెల్ని నూనెలోంచి తీసేసుకోవచ్చు. ఇలా అన్ని వడల్ని నూనెలోంచి తీసేసుకుంటే వేడివేడి రైస్ వడలు రెడీ అయినట్టే. ఈ గారెల్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో వేడివేడిగా తింటే కమ్మకమ్మగా పొట్ట నిండిపోతుంది. మిగిలిపోయిన రైస్ని వేస్ట్ చేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. అంతేకాకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.